వచ్చిందట అక్కడ. హల్లెలూయా. ఆ వెలుగు దగ్గరికి అనేకులు వస్తున్నాయి. మనం పోయేది కాదట. హల్లెలూయా. మనం వెళ్ళేది కాదట అండి. మనం అవునండి, మనం విశ్వాసం ఉంది కానీ ఎవరిని మనం మార్చుతామా? ఎవరిని అవునండి మనం పిలవకూడదండి. మనం కాదు నీ అగ్ని దగ్గరికి కదా అనేకులు రావాలి, నీ వెలుగు దగ్గరికి అనేకులు రావాలి అంటే నువ్వు ఆ రీతిగా నువ్వు మండాలి. బలిపీఠం మీద ఆ రీతిగా నువ్వు మండిపోవాలి, నువ్వు కాలిపోవాలి. మరి ఏది నీలో మంట, మనలో ఏది మంట? ఈ బలిపీఠం అనేది కానీ మంట లేదు. మన ప్రభా మనం అడగదాం, నా బలిపీఠం మండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ మంట దగ్గరికి ఈగ వస్తే ఏమైపోతుంది కదా? ఆ మంట దగ్గరికి సింహం వచ్చిన ఏమైందండి? హల్లెలూయా. అంటే అంత మంట మనం మండలేకపోతున్నాం కదా. సింహం అని చూడండి, నిజంగా సింహము చిన్న మంట పెట్టు అది ఎదురుకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అడవిలో ఉన్న వాళ్ళప్పుడు ఆ కాలంలో మంట దగ్గర పెట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే అడవి మృగాలు వచ్చినప్పుడు ఆ మంట పెడితే పారిపోతావి, ఉండేవి, భయపడిపోతాయట. మన బలిపీఠం మీద అటువంటి మంటలు మంటాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మంటలోనికి శరీర క్రియలు వచ్చినప్పటికీ కూడా ఏమైపోతాయి అవి? ఆ శరీర క్రియలు కూడా కాల్చబడతాయి. హల్లెలూయా. మనలో ప్రభా ఆ మంట నాలో మండాలి. ఆ మంట నాలో మండినప్పుడే ప్రభా సాతాను క్రియలు కానీ, దుష్ట క్రియలు కానీ, శరీర క్రియలు కానీ అవి కాలిపోతాయి, అందులో మండిపోతాయి. అందులో అంటే అంత మంటగా మనం మండలేకపోతున్నాం. అందుకని ఆది సంఘం ఏమైందంటే వాళ్ళు స్తోత్రం చెల్లిస్తున్నప్పుడట అగ్ని జ్వాలల లాంటి విభాగించబడినట్టుగా నాలుగోలు వారి మీద రానప్పుడు ఒక్కొక్కరు భాషలతో మాట్లాడారు. ఎంత మంట మండిరండి వాళ్ళప్పుడు. అది ఉట్టి బలిపీఠాలు కాదండి, బలమైన బలిపీఠాలు, ఉట్టి బలిపీఠాలు కాదు. కానీ ఇప్పుడు ఎట్లంటే ఉట్టి బలిపీఠాలు. హల్లెలూయా. మనము ఇప్పుడు ఎట్లంటే సంఘము విశ్వాసి ఏదైనా అద్భుతాలు జరగాలని దేవుని దగ్గరికి వస్తున్నాడు. కానీ సేవకులందరూ మనం దేవుని దగ్గరికి మనం ఏం చేస్తున్నాం అన్న ఒక మంట కావాలి, ఒక అగ్ని కావాలి. అవును, వాస్తవం. దేవుని దగ్గరికి ఏం చేసావు? ఏం చేసావు నువ్వు దేవుని కొరకు? దేవుని కొరకు నువ్వు ఏ చేసావు, ఏ పని చేసావు అని చెప్పాడు. మనం ఈ బైబిల్ ఎట్లా వచ్చింది మనకు? ఎట్లా బైబిల్ అందరికి ఎవరు విలియం కేరీ ఈ బైబిల్ మనం తయారు చేసింది. ఈరోజు మనం చదువుతున్నాం అంటే విలియం కేరీ పరాయి దేశం నుండి మన దగ్గరకు వచ్చాడు. పరాయి దేశం నుండి ఎక్కడికి వచ్చాడు? కలకత్తా మన దేశానికి వచ్చాడు. ఒకసారి ఏం కాలిపోయిందండి? ప్రింటింగ్ మిషన్ కాలిపోయింది. రెండోసారి కాలిపోయింది, మూడోసారి కూడా కాలిపోయింది. కానీ ఆయన తగ్గలే అని, నా దేవుడితో నేను ఏదైనా చేయాలని ఒక మంట కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంట కలిగి ఉన్నాడు. ఏది అసలు మీరు మంట మనం అనుకుంటున్నాము. దేవుడు ఆయన అన్న మాట విలియం కేరీ అంటే అసలు తెలియని వాళ్ళు. చెప్పులు కుట్టుకున్న వ్యక్తి, చెప్పులు తయారు చేసే వ్యక్తి. చూడండి, నీవంటావు నా దగ్గర ఏమి లేదు, నాకు ఎవరు విలువేయడం లేదు, మా మందిరం చిన్న మందిరం కాదు. ఇందులో ఒక మంట ఉన్నదండి. హల్లెలూయా. ఆ మంటనే రగిలిస్తుంది. హల్లెలూయా. చిన్న మంట దానిలో. అందుకనే యేసు అన్నాడు కదా, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, కొండను పగిలిస్తావు నీవు. హల్లెలూయా. కొండను పగిలించగలుగుతావు నీవు. ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడుతుంటే సముద్రంలో పడవేయబడుతున్నట్టు అంటే చూడండి, ఆవగించేంత విశ్వాసం చిన్న చాలండి, చిన్న మంట చాలు. ఆ మంట రావాలంటే నీలో ఏం కావాలి అంటే దేవుని వాక్యం నీలో రాగరాలి. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేసే సుత్త వంటిది కాదా. ఎట్లా మండుతుంది నీలో మంట? నీళ్ళు ఇప్పుడు ఆ బలిపీఠం మీద మంట కావాలి. మనమే బలిపీఠం. ఇప్పుడు మంటలు మనలో రావాలంటే నీలో దేవుని మాట నీలో రగరాలి.
హల్లెలూయా. దావీదు మహారాజు అదే అంటున్నాడు, అయ్యా నీ వాక్యం ధ్యానిస్తుండగా నాలో మంట పుట్టెను. హల్లెలూయా. దావీదు మహారాజు ఒక మంట ఉంది. ఏమంట? మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. ఒక తపన. మనలో కూడా అదే తపన ఉండాలండి. ఏ తపన అంటే ఆత్మ రక్షించబడాలి. హల్లెలూయా. అప్పుడు పూర్వకాలంలో ప్రత్యక్ష గుడారం మందిరం కట్టిండు. ఇప్పుడు మనం ఏంటిది? పెద్ద పెద్ద మందిరాలు కట్టడం కాదు, ఆత్మను కట్టాలి మంచిగా. హల్లెలూయా. ఆత్మలను కట్టాలి, పడిపోయిన ఆత్మను కట్టాలి, నశించిపోయిన ఆత్మను కట్టాలి, నశించిపోయిన ఆత్మను దేవుడి మందిరానికి నడిపించాలి. పడిపోయిన దావీదు గుడారం నేను మరలా కడతానంటున్నాడు కదా, ఆ కట్టాలండి. ఇప్పుడు మనం మనాలి. ఎవరెవరైతే ఆత్మీయ జీవితాలు పడిపోయాయో, కూలిపోయాయో కట్టి నీవు ఆ మంట నీలో ఉన్నదా? ఆ అగ్ని నీలో ఉన్నదా? దావీదు మహారాజు కట్టాల ప్రభాన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీ మందిరం కట్టాలంటే కట్టినట్టు వాస్తవం తన కుమారుడు తన యొక్క ఆశ నెరవేర్చబడింది. నిజమే. నీలో ఉన్న ఈ దేవుని కొరకు నువ్వు ఏ తృష్ణ కలిగి ఉంటావు, ఆశ నీశలు కాదండి. ఉచ్చమైన ఆశలు లోకము తన ఆశ గతించిపోతుందట. హల్లెలూయా. లోకము తన ఆశ గతించిపోతుంది, కానీ దేవుని కొరకు నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉంటావో ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. నిజమే కదా. ఈరోజు మనం గొప్ప గొప్ప మెదక్ ఉన్నదా, గొప్ప మందిరం మెదక్ కదా. చాలా మంది ఇప్పుడు అక్కడ కర్ణపురంలో కూడా గొప్ప మందిరం, పెద్ద కొన్ని కోట్లు పెట్టి వాళ్ళు కడుతున్నారు మందిరం. ఆ మందిరం ప్రభు దృష్టిలో నిలబడతాయా? ఈ మందిరం ఉన్నది. ఇప్పుడు ఈ మందిరం కట్టమని దేవుడు అక్కడ అంటాడా? రేణుకమ్మ గొప్ప మందిరం కట్టిందని అంటాడా? ఉండమండి. ఇక్కడ కలవారి సతీష్ టెంపుల్ అక్కడ ఆడ కనబడవాడు, అక్కడ ఉండవాడు. అక్కడ ఎవరు అంటే సతీష్ కుమారు, రేణుకమ్మ గారు, దయాకరు, లేక పద్మమ్మ పాత్రమ్మ, ఇంకెవరు ఇమ్మాన్యుల్ పాత్రరు. ఎన్ని మందిరాలు అంటే ఏంటి? మనమే మందిరం. ఎంత ఆత్మలు రక్షించారని అక్కడ ఉంటుందట. హల్లెలూయా. అర్థమవుతుందండి. శరీర సంబంధమైన కట్టడాలు అక్కడ ఉండవు. హల్లెలూయా. శరీర సంబంధమైన ఆ పరిచర్య అక్కడ ఉండదు. నువ్వు ఎన్ని ఆత్మలు కట్టావు అక్కడ ఉండేది అంతే. నువ్వు ఎంత ఆత్మీయ జీవితం నువ్వు నడుచుకున్నావు. రెండోది, నువ్వు ఎంత దేవుడితో కూడా పరిచయం చేసావు అక్కడ ఉంటుంది. నువ్వు మందిరాలు కట్టే దేవుడు కూడా అక్కడ వాస్తవం. నీ గొప్ప మందిరం అక్కడ ఉండదాడ. అది ఈ లోకమతిగా శిథిలమైపోతున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు, ఆకాశంలో సింహాసన, భూమి నా పాదం పెట్టావు. నా నిమిత్తం ఏ మందిరం పెట్టావు, ఏ మందిరం కట్టలేవు అంటున్నాడు దేవుడు. కానీ ఆత్మ సంబంధమైన మందిరాలను ఎన్ని కట్టావని ఆలోచించాడు. హల్లెలూయా. దావీదు మహారాజు అందుకని అంటాడు, దావీదు మహారాజు కట్టిన మందిరం, దావీదు మహారాజు ఆశ దేవుడు నెరవేర్చాడు. మనకు కూడా అదే ఆ మంట ఉండాలి. ప్రభా, నేను ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నాను, ఎన్ని ఆత్మలు కడుతున్నాను నేను కదా. ఈరోజు కదా ముందు అక్కడ ఖమ్మంలో అక్కడ వేరే సేవకులు ఆత్మను కూలగొడుతున్నారండి. ఏమవుతున్నాయి? ఆత్మలు కూలిపోతున్నాయి. ఆత్మలు కట్టవలసింది ఆత్మలు కూలిపోతున్నాయి. ఆత్మలు పోతున్నాయి. అలా మా మందిరంలో వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది. ఆత్మలు కూలిపోతున్నాయి అక్కడ. నీ పని ఏంటిదంటే, అవునండి, కుటుంబాల్లో ఒక యజమానుల పని, సేవకుని పని, కుటుంబాల యజమానుల పని ఏంటంటే కుటుంబాలను కట్టాలి. నీ కుమారుని కట్టు, నీ కుమారుని కట్టు, ఆత్మీయ జీవితాలు కట్టు. అదేనండి, అదే మంట. నీ మంట అదే. హల్లెలూయా. హల్లెలూయా. నాకున్న ఆశ ఏంటంటే నా కుమారుడు చదివినా చదవకపోయినా వాడు గొప్ప సేవకుడు కావాలి. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ వాడు మంచి సేవకుడు కావాలి. నేనంటే అదంటున్నారు మా వాస్తవంతో కూడా అదంటారు. రేణుకమ్మ గారు మంచి అందరినీ ఎవరిని సేవకులకి ఇచ్చింది. అంటే ఆ ధన్యత, ఆ కృప అందరికి రావాలి. అంటే ఆ తప్పున మీకు కుమారుడు పుట్టినా కుమార్తె పుట్టిన సేవకుడు పిల్లలు ఏం కావాలండి? సేవకులు కావాలన్నా అంతే.
సేవకుల మీద వాళ్ళు 10 మంది ఉంటారా 20 మంది ఉంటారా వాళ్ళందరూ ఏం కావాలంటే సేవకులే కావాలండి. అదే ఒక సేవకుడు ఉండవలసిన ఆశ నేను అంటాను. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆశ ఏదైనా నీ ఆశ ఆ రీతి మండాలి. దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని కొరకు ఏదైనా ఒక మంట కలిగి ఉండాలి. ఏం చేస్తుంది నిజంగా మన దేవుడు ఎక్కడ అడుగుతారట? బలా నమ్మకమైన మంచి దాసుడు ఇదిగో నా కొరకు నువ్వు 5 తలాంతులు ఇస్తే నువ్వు 10 చేసావు, 4 తలాంతులు ఇస్తే 8 చేసావు. బలా నమ్మకమైన మంచి దాసుడు ఏం చేస్తాడు మన దేవుడు కొరకు? ఏమీ లేదట. హల్లెలూయా. నేను పరీక్షించుకుంటున్నప్పుడు ప్రభా నేను నీ కొరకు ఏం చేస్తున్నాను పుట్టి బలిపీఠం ఉన్నదా, నాలో పుట్టి మందిరమే ఉన్నదా? హల్లెలూయా. పుట్టి మందిరమే ఉన్నదా? మా విశ్వాసులు అంటారు అలా మీటింగ్ పెడదాం అంటే మాలో ఒక విశ్వాసం అయ్యా మనకు మందిరమే లేదు మనకు. ఎట్లా కొత్తగా ప్రారంభించాలి మందిరం లేక మనకు విని చేరికి పెడతాం. మందిరంతో కాదు మనం మీటింగ్ పెడతాం కదా, వాళ్ళు మందిరం ఎక్కడ మన మందిరమే కదా, మనం ఏం చెప్పుకున్నాం మనం అని అన్నారు విశ్వాసం. మందిరంతో మనకు పని లేదు. అలా మనం మీటింగ్ పెడతాము, ఆత్మ రక్షించబడతాయి. వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి పోయి మందిరం పోతే మనం కానీ, మన ఇంట్లో పెడితే ఇంటికి కానీ, వాళ్ళు ఏదో మందిరం పోతే మందిరం పోయి అర్థమవుతుందండి. హల్లెలూయా అర్థమవుతుందా? మనకి ఇంటికి పెట్టి ఏదో మనకు ధనం రావాలని మనకు పేరు కూడా కాదు. అప్పుడు ఆ విశ్వాస సంపాదన కలిగినాను చెప్పింది. అది ఆత్మరక్షణ అర్థం అంతే. అర్థమవుతుందండి. హల్లెలూయా. మన తపన ఏంటంటే ఆత్మను రక్షించబడాలి, ఆత్మను కట్టబడాలి. అంతేగాని వీధికి పెడితే మనకి ఏదో వస్తాయి, మనకి ఎవడో ఇస్తాడు, ఏదో మనం గొప్పవారంగా అందుకాదు. అంటే మన విశ్వాసం చెప్తున్నా. మన మందిరం లేదు కదా, విశ్వాసం మరి ఇంట్లో వస్తారా? వాడు రాకుండా మనకు అవసరం. ఆత్మ రక్షించబడితే వాళ్ళు ఎక్కడికైనా పోయి అర్థమవుతుందండి. అది దేవుడు చూసేది. మన మందిరానికి రావాలి కాదు. ఆత్మ రక్షించబడితే నీ ద్వారా రక్షించబడింది కదా, ఆడ దేవుడు నీ లెక్కలు చేస్తాడు. హల్లెలూయా కదా. ఇప్పుడు రేణుకమ్మ ద్వారా ఒక ఆత్మ రక్షించబడ్డది. రేణుకమ్మ ద్వారా ఒక ఆత్మ రక్షించబడి నా మందిరానికి వచ్చారు. ఎవరు లెక్కలో ఉంటారండి? ఇప్పుడు నా లెక్కలో ఉండరు. ఎవరి లెక్కలో ఉంటారండి? రేణుకమ్మ లెక్కలో. హల్లెలూయా. కనుక రేణుకమ్మ బాధపడకూడదు. అయ్యో నేను రక్షించబడిన ఆత్మ లేకపోతే పోయిందని కాదు. లేక నేను రక్షించిన ఆత్మ రేణుకమ్మ దగ్గర పోతే నేను బాధపడకూడదు. ఎందుకంటే నా లెక్కలో ఉంటుంది ఎప్పటికైనా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆ మంట మనం కలుగుతాం. నేను ఆత్మను రక్షించాలి, ఆత్మను కట్టాలి. ఆ మంట నీలో ఉంటారు. కానీ ఈరోజు ఏమవుతుందంటే బలిపీఠం ఉంటుందండి, ఏ మంట లేదు మనలో. ఏ మంట మనలో లేదు, ఏ అగ్ని మనలో లేదు, ఏ తపన మనలో లేదు, ఏ ఆకాంక్ష, ఏ యొక్క తృష్ణ, ఏ అభిలాష, దేవుని కొరకు ఏ అభిలాష లేదు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా పుట్టి బలిపీఠాలు అసలు మన మందిరంలో నిజమే కదా, మన మందిరంలో దేవుని అగ్ని ఉండాలండి. దేవుని అగ్ని ఉండాలి మన మందిరంలో, మన బలిపీఠంలో దేవుని అగ్ని ఉండాలి. మన హృదయంలో దేవుని మంట మండాలి, దేవుని అగ్ని రగలాలి. బాప్తిసం ఇచ్చేవారు మండుతూ ప్రకాశించుతున్న దీపమైన మండుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మంట ఉండేవారు వారు ఎవరైనా లెక్క చేయరు. బాప్తిసం ఇచ్చేవారు ఎవరైనా లెక్క చేశాడా అంటే దేవుని వాక్యం నిమిత్తం ఎవరు లెక్క చేయరు. ఇంకొక మంట ఎవరైనా ఎలియా ఆయన కూడా బలమైన మంట మండేవారండి. హల్లెలూయా. రాజులకు సైతంలో వెళ్ళి వాక్యం చెప్పేవాడు ఆయన. అంటే ఆ మంట కదా. అందుకనే ఆయన ఏం చేశాడంటే బయలుదేవతలకు అర్పించే బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠాలు ఏం మంట లేదు తెలుసు కదా మనకు. ఆ బలిపీఠాల దగ్గరికి వచ్చి అప్పుడు ఏలియా వచ్చాడు, మీ బలిపీఠం మీద మా అగ్ని ఉంటే మీ బయలుదేవుడు, నా బలిపీఠం మీద అగ్ని ఉంటే నా దేవుడు దేవుడు. ఆ బలిపీఠాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బలిపీఠంలో మంట లేదట. కానీ ఏలియా వచ్చి దేవునికి ప్రార్థన చేసి తన బలిపీఠం అగ్ని కూర్చున్నాడు. హల్లెలూయా.
ఆ బలిపీఠం ఉత్తి బలిపీఠాలే. నా బలిపీఠాలు ఉండకూడదు ప్రభా. నా బలిపీఠం ఉత్తి బలిపీఠంగా ఉండకూడదు. నా బలిపీఠంలో నా హృదయమైన బలిపీఠంలో అగ్ని మండాలి. అనగా ఒక కాంక్ష రావాలి, ఒక ఆసక్తి రావాలి. నీ ఇంటిని గురించి నా ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఒక ఆసక్తి కావాలండి, మీరు ఒక రోషం కావాలి, ఒక పౌరుషం కావాలి దేవునితో. అది లేని ఈ ఆత్మ జీవితం లేదు. పౌరుషం లేని, ఆసక్తి లేని, కాంక్ష, దేవుని కొరకైన కాంక్ష, ఆశ, తృష్ణ, అభిలాష, దేవుని కొరకు ఏదైనా చేద్దామని. హల్లెలూయా. ఉట్టి బలిపీఠలుగా అని ఉండకూడదు. అగ్నితో, అగ్ని బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలండి. దినదినము వాక్యం ధ్యానిస్తున్నావు కదా, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడిన వాక్యం నువ్వు దర్శిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడాలి. ఈరోజు వాక్యం చదువుతున్నావా, వాక్యం వింటున్నావా? ప్రభా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను మండించని ప్రార్థన చేసుకోవడం దేవునితో ఏం మాట్లాడు. హల్లెలూయా. బలిపీఠాలు కదా మీద అగ్ని మండాలి. రెండోది ఇప్పుడు ఏం కావాలండి? ఈ బలిపీఠం మీద దహన బలి ఉండాలి. ఏ బలండి? దహన బలి. మొట్టమొదటి ఏముండాలి? అగ్ని మండాలి. రెండోది ఏంటంటే దహన బలిని కావాలి. దహన బలి అంటే ఏంటో తెలుసా? సంపూర్ణమైన సమర్పణ. హల్లెలూయా. సంపూర్ణమైన సమర్పణ. బలిపీఠం మీద ఒక ఎద్దు, ఒక గొర్రె, దాన్ని సంపూర్ణంగా కాలిపోవాలి. హల్లెలూయా. సంపూర్ణంగా కాలిపోవాలి. దానికి అర్థం ఏంటంటే సంపూర్ణమైన మన సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించుకోవాలి. దానికి మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు మీరు సమర్పించుకోనండి. ఈరోజు మందిరాలు ఉంటున్నాయి, బలిపీఠాలు ఉంటున్నాయి, కానీ ఏం లేదంటే సమర్పణ లేదు. ఏం లేదు మనకు? సమర్పణ లేదు మనకు. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం లేదు. అదే మనకు కావాలి కదా. ఏమున్నా మనం ఏం చేస్తున్నామంటే, అననీయ సభ్యులు ఏం చేశారంటే, వాళ్ళు అననీయ సభ్యులు ఆ కాలంలో ఎట్లుందంటే, అప్పుడు ఆదిమ కాలంలో ఎట్లుండే తెలుసా? ఒక్క సంఘంగా వాళ్ళు, ఒక్క శరీరంగా వాళ్ళు ఉండేది. ఒకరికి ఏమైనా తక్కువ ఉన్నట్టయితే అది వాళ్ళు అమ్మి అందరూ పంచుకునేవారు. కానీ ఇప్పుడు ఎట్లుండే సంఘాలు? ఒకరంటే ఒకరికి పడదు, ఒకరికంటే ఒకరు కుట్ర, ఒకరికంటే ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరికి హేయం. కులాలు, మతాలు, సంఘములు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాయి. కులాలు ఏర్పాటు చేస్తున్నాయి, మతాలు ఏర్పాటు చేస్తున్నాయి కదా. మరి ఈ రీతికుంటే కదా? కాదు. నువ్వు ఐక్యత కలిగి ఉండాలి సంఘంలో, సమాధానం కలిగి ఉండాలి సంఘంలో. సంఘంలో ఐక్యత ఉండాలి, ప్రేమనురాగాలు ఉండాలి. సంఘం అంటే అది సేవకుడి విశ్వాసం మీద ప్రేమ ఉండాలి. సేవకుడికి విశ్వాసం ఏమి ఉండాలండి? ప్రేమ ఉండాలి. సేవకుడు అంటే సేవకుడు కాదు. సేవకుడు విశ్వాసం మీద ప్రేమ, ఆప్యాయత. ఇప్పుడు విశ్వాసానికి ఏముండాలి? సేవకుల మీద ప్రేమ ఉండాలి. హల్లెలూయా. విశ్వాసులు సేవకుల మీద ప్రేమ ఉండాలి, సేవకుల మీద ఆప్యాయత ఉండాలి, సేవకులతో సమాధానంగా ఉండాలి. ఈ రీతి అయిన అనుబంధం ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఆ సమర్పణ ఇప్పుడు ఉన్నదండి. అప్పుడున్న సమర్పణ ఇప్పుడు కావాలి. అననీయ సభ్యులు ఏం చేశారంటే, కొంత ధనము తెచ్చుకొని కొంత దాచుకున్నారంట. వాళ్ళు ఏం చేశారండి? మా విశ్వాసం అంటున్నారు, అన్న సేవకు మరి మీటింగ్ పెడతామన్నప్పుడు కానుకలిస్తే ఆ సేవకుడు ఏం చేసినట్ట? కొంత తీసుకుని కొంత దాచుకుంటున్నాడు. చూసారండి? హల్లెలూయా.